రెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతికి 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే 3 రాజధానులు అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైసీపీ దానిపై దుష్ప్రచారానికి దిగుతుందన్నారు. అల్లిపురం డంపింగ్ యార్డులో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద పనులను పరిశీలించిన నారాయణ అధికారులకు పలు సూచనలు చేశారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు మన మీద పెట్టి పోవటమే కాకుండా ప్రజల మీద చెత్త పన్ను అంటూ చెత్త పన్ను వేసి ఒక 85 లక్షల చెత్తని ఇలా వదిలేసిపోయింది. ఇలాంటి చెత్తని వదిలేసిపోయింది. 85 లక్షల టన్నులు డంపింగ్ యార్డ్లో లెగసీ వదిలేసిపోయింది. చెత్త పన్ను వేశారు. పన్ను వేసినప్పుడు కనీసం అదన చేస్తుంటే అది కూడా చేయాల. అయితే మొన్న అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ ఆంధ్ర రోజు, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేశారు. వచ్చే అక్టోబర్కి, అంటే రేపు వచ్చే అక్టోబర్కి ఈ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం వదిలేసిపోయిన అప్పులతో కూడా వదిలేసిపోయిన 85 లక్షల లెగసీని చెత్తని తొలగిస్తామని ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ లెగసీని క్లీన్ చేయడానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఈరోజు చేస్తుంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో వెన్నుపోటు అనే పుస్తకాన్ని ఎంపీ బాబురావు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి తదితరులు ఆవిష్కరించారు. ఈ పుస్తకం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అవినీతి, వైఫల్యాలను బయటపెడుతుందని నేతలు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడిచినటువంటి సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వారి తాలూకా పరిపాలన తీరు, గడిచినటువంటి సంవత్సర కాలంగా జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ పరంగా జరిగినటువంటి అక్రమాలు, వీటన్నిటి మీద అలాగే ఎన్నికల ముందు వారు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాల పైన వీటన్నిటిని మీద ప్రజలకి సమాచారం అందిస్తూ ఒక పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న రాష్ట్ర కార్యాలయం విడుదల చేసింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి మరింతగా ఆ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు ఆ పుస్తకాన్ని విడుదల చేస్తూ ఉన్నాం. తద్వారా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు ప్రజలకు కూడా ఆలోచింపజేసేటువంటి విధంగా ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి మరింత వివరంగా వాళ్ళలోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఫిజికల్ కాపీస్ని అలాగే సాఫ్ట్ కాపీస్ని కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. వారు గడిచినటువంటి సంవత్సర కాలం వారి తాలూకా పరిపాలన అంతా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు, కొన్ని ప్రాంతాల్లో హత్యలు చేశారు, కొన్ని ప్రాంతాల్లో హత్యా ప్రయత్నాలు చేశారు, అక్రమంగా కేసులు బనాయించారు, అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు బనాయించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుల మీద, మాజీ మంత్రుల మీద, అందరి మీద కూడా అనేకమైనటువంటి అక్రమ కేసుల్ని బనాయించినటువంటి విషయాన్ని. కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తిప్పికొట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై మాట్లాడకూడదని, మాటలు మాట్లాడడం ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నారని, ఆ మాటలకు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూస్తే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఆత్మనైనా శోభిస్తుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మలను వరయాన్ని సంబోధించడం, నా వెంట్రుకే ఉన్న పీకుతారా అని మాట్లాడడం,
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఆ వయసులో తగదు. ఆయన మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ, వరాచార్యాన్ని మాట్లాడినప్పటికీ, వెంట్రుగా అని మాట్లాడినప్పటికీ మేము సంస్కారంగానే ఉండాలనుకున్నాం. ఎందుకింత ఆవేశంగా వరాచార్య వెంట్రుగా పీక్కొని మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశము దీనికోసం ప్రజలారా, కేవలం దీనికోసం, ఇంత ఏం లేదు. ఒక్కసారి దీంట్లో ఏముందంటే, నిన్న లేక మొన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక 7 మందిని అరెస్ట్ చేసినాడు. ఆ 7 మంది ఎవరంటే, అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరంటే కనుక 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్లో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. యోగా అనేది భారతీయ సాంప్రదాయమని, యోగా జీవన విధానంలో భాగం కావాలన్నారు. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యోగాలో పాల్గొంటున్నారు. వారితో పాటుగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర మాసంగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. యోగాంధ్ర 25 మాసంగా మనం చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్. మనకి జిల్లాకి 4 టూరిస్ట్ స్పాట్స్ లెక్కలో మన ప్రకాశం జిల్లాలో అది పాకల బీచ్, కొత్తపట్నం, త్రిపురాంతకం, అదేవిధంగా గుళ్ళకమ్మ 4గుట్లో 3 పూర్తయినాయి. పాకల బీచ్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 టూరిజం స్పాట్స్లో యోగాంధ్ర. చిత్తూరు జిల్లా కుప్పంలో కంగుందిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూఐడిసి చైర్మన్ రాజశేఖర్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. యోగాని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్నారు. అలాగే యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని తెలిపారు. కొన్ని కళల్లో యోగా అనేది ముందుంటుంది. ఈ యోగా ద్వారా భారతదేశం విశ్వగురుగా ఆవిర్భవించేదానికి ఇది ఒక సాధనంగా ప్రపంచానికి అంతా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి గట్టిగా నమ్ముతూ ఈరోజు కంగుంది గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పర్యాటక శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తి అభినందన తెలియజేసుకుంటూ, యోగాంధ్ర ద్వారా మన భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ను యోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దడంలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాను అభ్యసించి ఈ వయసులో, లేటు వయసులో కూడా 20లో 70లో కూడా 20 లాగా మనం గట్టిగా ఉండాలన్నా, 70లో 20 లాగా చురుగ్గా ఉండాలన్నా, 70లో కూడా 20 లాగా యాక్టివ్గా ఉండాలంటే యోగా అనే దానికి ఉత్తమమైన మార్గం అని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి యోగాను అభ్యసించిన పిల్లలకు, వాళ్ళ మాస్టర్లకు తెలియజేస్తున్నాను. యోగా కార్యక్రమాన్ని దాదాపు 1500 మంది విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర ప్రజలందరూ కూడా చాలా గొప్పగా, అత్యద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండుగగా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మందితో ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేని చేయాలని చెప్పి అనుకున్నారు. అందుకు మొదటి దీనిగా ఇక్కడ బాగా చాలా చక్కగా చేశాం. ఇది ఉమ్మడి విశాఖ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా కోట్ని బాలాజీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. సొసైటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతానని కోట్ని బాలాజీ అన్నారు. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు మేలు చేకూర్చే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. విశాఖపట్నం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ యొక్క నియమావళిలో ఉద్దేశించబడిన విధంగా సంఘం యొక్క చైర్మన్ గా పిఐసి నా యొక్క పదవి బాధ్యతలను సొసైటీ యొక్క భాగస్వామ్య సభ్యులైన వ్యవసాయ సహకార పరపతిని సంఘములు మరియు విశాఖపట్నం జిల్లా రైతులు చేయూత సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా నిజాయితీతో నిబద్ధతతో పారదర్శకంగా జవాబుదారీతనంగా
కుటుంబ సభ్యులాగా, ఒక సొంత తమ్ముళ్ళగా చూసుకున్న ఇన్ఛార్జీలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీ గారికి, మంత్రి గారికి నా పాదాలను తెలియజేస్తున్నా. సార్, తప్పకుండా మీ అందరి సలహాలు సూచనల మేరకు DCMS ని ఆంధ్రప్రదేశ్ వైజాగ్ DCMS ని ఆంధ్రప్రదేశ్ లోనే బెస్ట్ DCMS గా తీర్చిదిద్దడానికి నా సహాయ శక్తిగా కృషి చేస్తానని ఈ సభకు తెలియజేస్తూ అదే బాధ్యత నా కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు, అలానే జనసేన నాయకులకు, జన సైనికులకు, అలానే బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలకు, అలానే ముఖ్యంగా మా ఆడపడుచులకు అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద ఎంతో ప్రేమ చూపిస్తాను. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీల హక్కులను కలరాసే విధంగా టైగర్ జోన్ పేరిట తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 49ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి బాబు. జీవో పత్రాలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొమరంభీం జిల్లాలో పులుల సంరక్షణ పేరిట ఆదివాసీలు, గిరిజన హక్కులు కాలరాసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. జీవో తీసుకొచ్చే సమయంలో ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కనీసం సమాచారం లేకుండా జీవో తీసుకురావటం అనేది హేయమైన చర్య అని అన్నారు. టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ జీవో విరమించుకునేలా బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని, దీనికి అన్ని వర్గాల మద్దతు కూడగడతామని చెప్పారు. మంత్రి గారు ఇదివరకున్న సీతక్క గారు పలాయనం చిత్తగించింది. ఆమె ఇక్కడ నుంచి ఆదివాసులకు 18 నెలల్లో చేసింది శూన్యం. ఏం చేసింది? ఒక రోడ్ వేసిందా? ఒక ఐటీడీఏ ద్వారా ఒక గిరిజన కుటుంబానికి ఏమైనా ఆసరా అయినరా? వీళ్ళు 18 నెలల్లో ఈ జీవో తీసుకొచ్చి మా తడిబట్టతో గొంతు కోసి మా నెత్తిన షెడగోపం పెట్టి మీరు ఆ నిజామాబాద్ పోతే ఇక్కడ ఆదివాసులను మోసం చేసినట్ట కాదా? ఆదివాసులు గత 15 రోజులుగా ఇక్కడ కలెక్టరేట్ ముందట ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు చేస్తా ఉంటే కనీసం వాళ్ళని పరామర్శించిన పాపాన పోలేదు కాంగ్రెస్ నాయకులు. ఇక వీళ్ళు మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే ప్రజలకు పిలుపునిచ్చేది ఏంటంటే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఈ 15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఊర్లలో అడుగు పెడతారో వాళ్ళని నిలదీయండి. ఇప్పటికే ఇంత దిగ్బంధనం, ఫారెస్ట్ వాళ్ళు ఇంత నిర్బంధకాండ నడుస్తూ ఉంటే ఇంకా కన్జర్వేషన్ రిజర్వ్ పేరిట మా భూములు, మా బతుకు తెరువు గుంజుకునే ఏర్పాటు ఫారెస్ట్ అధికారులు చేస్తూ ఉంటే కనీసం ఎందుకు స్పందిస్తలేరు అని మీరు ఊర్లలోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను అడగాలి. మాకు కనీసం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తే కనీసం మేము దానికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, లేకపోతే దానికి ప్రత్యామ్నాయం ఎట్లా చేయాలి, ప్రజలను కనీసం సమాయత్తపరచకుండా ఎట్లా చేయాలనేది కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మమ్మల్ని కూడా గుమ్రా చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఊళ్ళలోకి వస్తారో వాళ్ళను తప్పకుండా నిలదీయ. అనంతపురం జిల్లా గుంతకల్లు వద్ద కదిరిదేవరపల్లి నుండి తిరుపతి వెళ్లే కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. దీంతో బెంగళూరుకు వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును గుంతకల్లు రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. సుమారు 2 గంటల పాటు రైలు నిలిచిపోవడంతో రైల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి రైలు ఇంజిన్కు మరమ్మతులు పనులు చేశారు. అనంతరం 2 గంటల ఆలస్యంతో ప్యాసింజర్ రైలు తిరిగి గుంతపాలెం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి వెళ్ళింది. గుంతకల్ నుంచి తిరుపతి వెళ్ళే కదిరిదేవరపల్లి ప్యాసింజర్ ఈరోజు ఉదయం 8 గంటలకు గుంతకల్లో బయలుదేరినప్పటి నుంచి ఈ గులిపాలెం రావడానికి కనీసం 3 చోట్ల ఆగాగి వచ్చింది. తీరా చూస్తే గులిపాలెం స్టేషన్లో ఆపడం జరిగింది. ఆపితే అక్కడ చాలాసేపు నిలబడింది. అయితే అక్కడ పోయి అడగ ఏమంటున్నారంటే గేర్లు ఫెయిల్ అయినాయి, గేర్లు చూడట్లేదు, ఇంజిన్ మూవ్ అవట్లేదు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అయితే చాలామంది గుంతకల్ నుంచి అనంతపురం హాస్పిటల్స్ కానీ లేదా రకరకాలుగా జిల్లా హెడ్ క్వార్టర్కి పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సింహాచలం మార్కెట్ కూడలిలో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్య మొదలయ్యి 25 ఏళ్లు గడుస్తున్నా పంచగ్రామాల భూ సమస్యను ప్రభుత్వాలు పరిష్కరించడం లేదని, అన్ని రాజకీయ పార్టీలు సమస్యను అజెండాగా పెట్టుకుని పబ్బం గడుపుతున్నాయని అన్నారు. ముఖ్యంగా సమస్యను సృష్టించిన చంద్రబాబే సమస్యను పరిష్కరించాలని, లేదంటే రానున్న మున్సిపల్ ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు. గతంలో సమస్యను సృష్టించిందే తెలుగుదేశం ప్రభుత్వం. సమస్యను ఎన్నికల్లో ఓడిపోయే ముందు సమస్యను పరిష్కారం చేస్తామని అడావుడిగా ఒక మెమో తీసుకొచ్చారు. అది కూడా అబద్ధమని తేలిపోయింది. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. పంచగ్రామాల భూ సమస్య ఎవరికి అవగాలేదు, నాకే ఉంది, నేనే చేస్తానని చెప్పాడు ముఖ్యమంత్రి. ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా పంచకర్లు కానీ ఎవరైనా సరే మాకు అనుభవం ఉంది కాబట్టి పంచగ్రామాల భూ సమస్య వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆ అడావుడిగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడామని చెప్పారు. అలాగే రాజుగారి దగ్గరికి వెళ్ళాము, ఆయన కూడా స్పందించాడు. ఇంకే ఉంది సమస్య పరిష్కారం అయిపోద్దని చెప్పారు.
మేము సంవత్సరం కాలం నుంచి నిజమే వీళ్ళందరూ కలిశారు, ఎలాగైనా ఈసారి సమస్య పరిష్కారం అయిపోద్ది, అవగాహన ఉన్న వ్యక్తి, పట్టాలు ఇప్పించిన వ్యక్తి, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వెంటనే సమస్య పరిష్కారం అవుద్దని మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఈ సంవత్సరం అయినా ఇంకెక్కడ మాట్లాడలే. వాళ్ళు మాట్లాడేదంతా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన 42,749 మంది మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 100% అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం తన చర్యల్ని వేగవంతం చేసింది. దీనికోసం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లాలో అమ్మకు అక్షరాభ్యాసం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో మనం ఎంతో ఆత్మగౌరవంతో మన కుటుంబాన్ని మనం పోషిస్తూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు, వ్యవసాయ పనులు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఎందుకు చదువుకోలేం? చదువుకోగలం. కేవలం మనకు అప్పుడున్న పరిస్థితుల కారణంగా మనం చదువుకోలేకపోయినాం. ఇప్పుడున్నంత పరిస్థితులు అప్పుడు లేవు. మీరు చిన్న ఉన్నప్పుడు పరిస్థితులు, అప్పుడు తల్లిదండ్రుల పరిస్థితులు, అప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితులు చదువుకోవడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు చదువుకోలేదు. అంతేగాని మీకు ఆసక్తి లేక కాదు. కానీ ఇప్పుడు మనం చదువుకుందాం. మనకు వ్యవస్థతో సంబంధం లేదు. మనం చదువుకోవాలి ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో ఉండాలి. అంటే చదివే గొప్పది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మానవత్వాన్ని చాటుకున్నారు సిఐ బుద్దేస్వామి. జిల్లా కేంద్రంలో మతిస్థిమితం లేని వృద్ధుడు నగ్నంగా తిరుగుతూ కనిపించాడు. దీంతో సిఐ వస్త్రాలు తొడిగి ఒక శాలువాను ఇచ్చి ఇలా తిరగవద్దని నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చట్నహల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు శ్మశాన వాటికలో కంచె పనులను అడ్డుకొని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. గత కొంతకాలంగా శ్మశాన వాటిక స్థలం విషయంలో 2 సామాజిక వర్గాల మధ్య వివాదం జరుగుతుంది. అయితే కంచె వేసి ఈ వివాదానికి ముగింపు పలకాలని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే శ్మశాన వాటిక చుట్టూ కంచె వేయిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో 144 సెక్షన్ విధించారు. విధుల్లో ఉన్న అధికారులతో వాగ్వాదానికి దిగిన ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసేందుకు జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లాలో ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతుంది. వాజేడు మండలంలో అక్రమ ఇసుక త్రవ్వకాలను నిలిపివేయాలని వడబలజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామోదర అన్నారు. ఇసుక క్వారీలో అక్రమంగా తరలిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని మండిపడ్డారు. తక్షణమే అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రెండు మీటర్లు తీయాల్సింది అలా 6 మీటర్లు తీసుకున్నాం. దానివల్ల పరిస్థితి ఏంటంటే రేపు పైన ఉన్నటువంటి చేలకి బోరు కొట్టి వాటర్ రావాలంటే భూగర్భ జలాలు పడిపోయి నష్టం జరుగుతుంది. ఇంకోటి ఇంత లోతు తీయటం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి పట్టా ల్యాండ్ ఒడ్డంతా ఇరిగిపోయి గోదావరిలో కలిసిపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం సర్వనాశనం అయిపోతుంది. మేలు కాంట్రాక్టర్ కావచ్చేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి రైతులైతే మాత్రం అందరూ నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సరైన పంటలు పండక చాలా నష్టం జరిగి రైతులు ఆవేదనకు గురై ఉన్నటువంటి ఈ సందర్భంలో సరైన రేట్లు లేక ఇవాళ ఈ రకంగా తరలి. విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని గంట్యాడ మండలం రాయవరంలో మట్టిగోడ కూలి 2 కూలీలు మృతి చెందారు. ఒక ఇంటి మట్టిగోడ పడుతుండగా ప్రమాదవశాత్తు గోడ మీద కూలి స్పాట్లోనే మరణించారు. మృతులు అదే గ్రామానికి చెందిన కొలిసి పైడితల్లి, ఎర్ర చిన్నయ్యలుగా గుర్తించారు. గ్రామ కరోబార్ను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొండాపూర్ గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఒక వ్యక్తిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఊరు మొత్తం రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు సర్ది చెప్పడంతో శాంతించారు గ్రామస్తులు. వాళ్ళు నమోదైన కేసులు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఐ గారిని కోరడం జరిగింది. దాని మీద పటిష్టమైన విచారణ జరిపి దానిలో దోషులు ఎవరున్నారో వాడి మీద కఠిన చర్యలు తీసుకొని
ఆ ఫిర్యాదు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు దండపల్లి ప్రాంత ప్రజలకు తెలియజేయడం విధంగా ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా పోలీస్ దృష్టికి తీసుకురావాలి. నిర్మల్ జిల్లా మామడ మాజీ ఎంపీపీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్, బీఆర్ఎస్ నేత చిక్యాల హరీష్ కుమార్ కిడ్నాప్ కలకలం రేపింది. పోన్కల్లోని అనిత ఇంటి నుండి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలోకి తీసుకెళ్లారు. దీంతో హరీష్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. కారులో అతన్ని హైదరాబాద్ తీసుకెళ్తుండగా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద హరీష్ కుమార్ చాకచక్యంగా తప్పించుకుని అక్కడ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం హరీష్ కుమార్ను నిర్మల్కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారితో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. వేకువజాము నుంచే దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రసాదం కౌంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వెంకన్న భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈరోజు శ్రావణ నక్షత్రం ఉన్నందువలన భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ప్రదక్షిణ కార్యక్రమానికి బయలుదేరదాము. ముందుగా ఆ స్వామి యొక్క మొదటి ప్రథమ గణమైనటువంటి ఆ విఘ్నేశ్వర స్వామిని ఒకసారి మనం ప్రార్థిస్తాము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గొడవ శ్రీ ఆంజనేయ ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని మన భక్తులందరం కూడా సమైక్యతంగా ఉండి ప్రదక్షిణ కార్యక్రమానికి బయలుదేరదాము. ముందుగా ఆ స్వామి యొక్క ఇది ఇవాల్టి లోకల్ న్యూస్. స్టే ట్యూన్ స్వతంత్ర న్యూస్.